హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం పల్లిపట్టు నాగరాజు రాస్తున్న కవిత్వం జీవితపు లోతుల్లో నుంచి ఊడిపడుతున్నది. మానవ మనస్తత్వంలోని, శ్రామిక వర్గంలోని, కష్టజీవుల్లో నుంచి, దళిత జనాల్లో నుంచి రాలిపడుతున్నది. మట్టి వాసనతో పరిమళిస్తున్నది. గుండె గూటిలోని ఎన్నో సొదలను వివరంగా మనకు వివరిస్తున్నది. కదిలిస్తున్నది, కవనమవుతున్నది. కవిత్వం మన ముందు తారాడుతూ మనల్ని కదిలిస్తున్నది. అలాంటి కవిత్వమే పల్లిపట్టు నాగరాజు రాసినటువంటి కవిత్వం. అందులో ఆ మధ్యలో అవార్డు కూడా సంపాదించిన ఏలై పొడిసింది కవిత గురించి చిగురుపల్లి రాసినటువంటి ఈ వివరణను, రివ్యూని గాని మనం చూసినట్లయితే పల్లిపట్టు నాగరాజు గారి ఏలై పొడిసింది లోతులు మనకు తెలుస్తాయి. నిజంగా ఏలై పొడిసింది దేనికి ఏలై పొడిసిందో ఈ యొక్క రివ్యూలో మనం తెలుసుకుందాం. కవిత్వం అంటే సినిమాలకు పాటలు రాయడమని చాలా మందికి తెలుసు. కానీ కవిత్వం అనేది మనుషుల బతుకులకు కూడా రాస్తారని కొద్ది మంది మాత్రమే తెలుసు. ఈ రోజుల్లో కవిత్వం చాలా మటుకు పలసబడుతోందని, కొందరి నోట్లో నుండి జారిపడుతుంది. అలాగే అక్కడక్కడా కవిత్వం చిక్కుబడుతుందని కొన్ని పుస్తకాలు చదువుతుంటే తెలుస్తుంది. కవిత్వం కూడా మట్టికి, చెట్టుకు, నీటికి మరియు మనుషులకు రుణపడుతుందని కొన్ని కళలు నిరూపించిన కాలాలు కూడా ఉన్నాయి. శ్రీశ్రీతో పుట్టిన కవిత్వం సీనారోతో మిగిలిపోయిందని ఒక సామాన్యుడి భావన. అయితే నేటి కాలంలో అంత స్థాయిలో కవిత్వాన్ని ఉన్నతీకరించడం సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నాయి మరికొన్ని పుస్తకాలు. కవికి, కవిత్వానికి ఎప్పుడు సార్థకత చేకూరుతుందంటే అతని కవిత్వం ప్రజల నాలుక మీద నాట్యం చేసినప్పుడు మాత్రమేనని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకా కొత్తగా రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాత సమస్యనైనా కొత్తగా ఆవిష్కరించాలి. అప్పుడే అది పాఠక లోకానికి చేరుతుంది. ఇటువంటి కొత్త తరం నుండి పుట్టుకొస్తున్న కవులలో పల్లిపట్టు నాగరాజు ఒకరు. చాలా సమస్యలకు తన దగ్గర పరిష్కారం ఉందంటూ తన కవిత్వానికి ఇప్పుడే ఏలై పొడిసింది అంటూ మనందరికీ మన్నుదండాలు పెడుతుండు. దేశం నిండా సమస్యలున్నప్పుడు, దేశాల నడుమ యుద్ధం జరుగుతున్నప్పుడు, కులమతాలు కంపు కొడుతున్నప్పుడు, మనుషులు తమను తాము మర్చిపోతున్నప్పుడు కవిత్వాన్ని కుప్పగా పోసి సమస్యలను తూర్పారబట్టే కవి సమాజానికి కావాలి. అటువంటి కవులు ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నారు. ఇలా పుట్టుకొచ్చిన కవులలో పల్లిపట్టు కూడా ఈ పుస్తకంలో దాటైన కవిగా మెరుస్తున్నాడు. కవి పల్లిపట్టు నాగరాజు కవితా సంపుటి ఏలై పొడిసింది 52 కవితల ఆభరణం. పేరుకు తగ్గట్టే చాలా సమస్యలు తీర్చడానికి ప్రయత్నించింది పుస్తకం. రాగి చెంబు, రేషన్ బియ్యము, రాలిపడ్డ మామిడి పండు, సాకేదైనా శవాలు మావే, తోటకు పాదులు వేసిన, కలుపు తీసి నీళ్లు పోసిన మావి నిషిద్ధ పాఠాలే, ఇన్ని బాధల మధ్య రాలిపడిన చెమట చుక్కలే కవి అక్షరాలు. ఏ శ్రామిక కుటుంబం, ఏ జీవన సౌందర్యం, ఏ బహుజన కుటుంబ, ఏ కళా తత్వం, ఏ దళిత కుటుంబం, ఏ బతుకు సంఘర్షణ, ఏ పీడన, ఏ వేదన, ఏ లేమితనం, ఏ లొంగుబాటు, ఏ కుంగుబాటు, ఏ ఆకలి పూటలు, అల్ప సంతోషం, నీ అధిక దుఃఖం, నీ అవమానాల కోసం వెనుక ఉండి నడిపిస్తున్నాయేమో, మాట్లాడిస్తున్నాయేమో, అవన్నీ నన్ను సాహిత్య లోకంలోకి, కవిత్వంలోకి మళ్లించాయేమో అనిపిస్తుంది అంటాడు కవి పల్లిపట్టు. న్యాయంగా కవిత్వాన్ని దోసిళ్ల నిండా ఎత్తుకుంటున్న కవి ఎలా నిద్రపోతాడు? కాలం కనురెప్పల కింద ఇసుకై కరకరా తెగ్గొస్తున్నప్పుడు, గుండె గడియారంలో దిగులుగా తిరుగుతున్న నిమిషాలను చూస్తూ, దేహంలో నిషేధపు శూలాలు కసుక్కున దిగుతున్నప్పుడు నిమ్మళంగా నేనెలా ఉంటాను అంటూ నిద్రరాని కళ్ళు మనకు బిగిస్తాడు. కవిత్వంలో పల్లిపట్టు కవిగా పేరు తెచ్చుకున్న కవిత రుక్కత్త. చేపలమ్మే రుక్కత్తను మానవీయ కోణములో ఆవిష్కరించడం, ఈ మధ్యనే ఆమెను కూడా కలవడం కవితకు ఇంకా గౌరవం తెచ్చిపెట్టింది. రుక్కత్త గురించి చెప్పాలంటే మురిగిలేని మనసు గురించి చెప్పడమే. రుక్కత్త గురించి రాయడం అంటే ఇంటిని భుజాలపై మోసి మోసి ఒంటరిగా మిగిలిపోయిన దుఃఖ కావ్యాన్ని నడవడమే అంటాడు ఈ కవి. దినమంతా చీపురు కట్టలై కదిలే ఆ చేతులకు ఎన్ని సలాములు చేయాలి, ఎండుతా నెత్తి మీద కొంగై తిరిగే వాళ్లకు, చెత్తబుట్టలు మోసే ఆ వీపులకు చేతులెత్తి ఎన్ని దండాలు పెట్టాలి. ఇక్కడ కవి కార్మిక జీవనాన్ని వాళ్ల కష్టానికి లాలపోసి, పొగడ్రా పూసి, దిష్టి చుక్కబెట్టి చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కవిత్వం రాసే క్రమంలో శ్రమజీవులే సమాజానికి 3 పూలు 6 కాయలు అంటూ వాళ్ళని జాతీయ గీతం చేశాడు.
కాళ్ళు తిమ్మిరెక్కేలా పిల్లకాయల్ని కూర్చోబెట్టి నీతి కోతలు కోస్తా ఉండారే, ఇంగ్లీషోడు ఎలబారి ఏళ్లు గడుస్తా ఉన్నా దుమ్మెత్తి పోస్తారే గాని దేశం మొదలిపోతున్న దొంగల కథేంది సెలవిస్తారా సామి. ఇలా ఏ కవితకు ఆ కవిత ఏలై పూడ్చింది కవితా సంపుటిలో అద్భుతంగా జీవన చిత్రాలని మనకు కళ్ళకు కట్టుతాయి. బహుశా అందుకేనేమో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పల్లిపట్టు నాగరాజు 2 రాష్ట్రాల్లో విస్తారంగా వెళ్లిపోయినటువంటి కవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కవి కాదు, ఎప్పుడో ఎదిగిపోయిన కవిగా ఏలై పొడిచింది కవితా సంపుటిలో ప్రతి కవిత్వము మనకు నిరూపిస్తుంది. సో ఫ్రెండ్స్, పల్లిపట్టు నాగరాజు కవిత ఈ కాలపు కవిత, మన కవిత, మనందరి కవిత, మనని తట్టి లేపే కవిత. కాబట్టి ఈ కథనాలు కానీ మీకు నచ్చినట్లయితే మా మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పల్లిపట్టు నాగరాజుని అభినందించండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం.